ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో సంఘ ప్రార్థన కొరకై పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుండి అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం మనందరికీ బాగా పరిచయం ఉన్న లేఖన భాగం. దాదాపు అందరికీ దేవుని ప్రజలైనటువంటి వారికి బాగా పరిచయం ఉన్నటువంటి లేఖన భాగం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 32వ వచనాన్ని అందరము కలిసి చదువుకుందాం. ఇంకనూ ఏమి చెప్పుదును, గిర్జోను, బారాకు, సంసోను, వెప్తా, దావీదు, సమూయేలు అని వారిని గూర్చియు ప్రవర్తనను గూర్చియు వివరించుటకు సమయము సాలదు. ఇక్కడ మనం చూసినట్లయితే అనేక మంది భక్తుల గురించి ఇక్కడ రాయబడుతూ వచ్చింది. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో మరి హేబేలు మొదలుకొని హేబేలు, హానోకు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, శారా, తర్వాత మరి యాకోబు, యోసేపు, మోషే తల్లిదండ్రులు, ఇశ్రాయేలీలు, తర్వాత ఎరుకో గోడలు, తర్వాత రాహాబు వేశ్య, తర్వాత మనం చూస్తే ఈ హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 32వ వచనంలో ఇంకేమంటున్నాడంటే, పౌలు గారు, అపోస్తలుడైన పౌలు దేవుని ఆత్మచేత నింపబడి ఈ మాటలో రాస్తూ వచ్చాడు. ఏం చెప్తున్నాడు ఆయన అంటే, ఇంకనూ ఏమి చెప్పుదును, గిర్జోను, బారాకు, సంసోను, వెప్తా, దావీదు, సమూయేలు అని వారిని గూర్చియు ప్రవర్తనను గూర్చియు వివరించుటకు సమయము సాలదు. అంటే బైబిల్లో దేవుడు చేసినటువంటి అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు ఈ లోకంలో ప్రజల ఎడల దేవుడు చేసిన అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలని వివరించడానికి ఏం చాలదంట? సమయము చాలదంట. కాబట్టి దేవుడు చేసిన కార్యాలు, దేవుడు చేసిన మరి గొప్ప కార్యాలు, ఆశ్చర్యకార్యాలు వివరించడానికి సమయము చాలదని దేవుని వాక్యంలో రాయబడుతూ వచ్చింది. అంతేకాదు దేవుని వాక్యంలో ఆయన చేసిన కార్యాలు రాయటానికి గ్రంథాలు చాలవట. యోహాను సువార్త 21వ అధ్యాయము 25వ వచనములు ఏమి రాయబడిందంటే, యేసు చేసిన కార్యములు ఇంకనూ అనేకములు కలవు, వాటిలో ప్రతిదాన్ని వివరించి రాసిన ఎడల అట్లు రాయబడిన గ్రంథములకు భూలోకమైన చాలదని నాకు తోచున్నది. యేసు ప్రభువారు చేసిన కార్యాలు వివరించడానికంట భూలోకమైన చాలదంట. గ్రంథాలు రాస్తే, ఆయన చేసిన కార్యాలు రాస్తే భూలోకమైన చాలదట. అంటే అన్ని గొప్ప కార్యాలు, ఆశ్చర్యకార్యాలు ఆయన చేస్తూ వచ్చినాడు. ఇక్కడ కూడా మనం హెబ్రీయులకు రాసిన పత్రికలో 11వ అధ్యాయంలో చూస్తే గిర్జోను గురించి, బారాకు గురించి, సంసోను గురించి, వెప్తాను గురించి, దావీదుని గురించి, సమూయేలుని గురించి, ప్రవర్తన గురించి రాస్తూ ఇంకా వారి గురించి ఇంకేం చెప్పాలి, వారి గురించి వివరంగా చెప్పాలంటే సమయం చాలదు అంటున్నాడు. అంటే దేవుడు చేసిన కార్యాలు వివరించడానికి సమయం చాలదు అంటున్నాడు. అంతగా దేవుడు ఆశ్చర్యకార్యాలు, అద్భుత కార్యాలు దేవుడు మానవుడి ఎడల, మన ఎడల చేసేవాడుగా ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు ఈరోజు మరి దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే ఈ హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 32వ వచనంలో గిర్జోను గురించి మనం చూద్దాం. గిర్జోను గురించి మనం చూసినట్లయితే ఆయన గురించి రాయబడిన మాట ఏంటంటే, విశ్వాసం కలిగిన వాడు. గిర్జోను ఎవరట? విశ్వాసం కలిగిన విశ్వాస వీరుడు. అంటే దేవుని విషయాల్లో నమ్మిక కలిగినటువంటి వ్యక్తి, దేవుని కార్యములందు ఆసక్తి కలిగిన వ్యక్తి, దేవుని యందు గొప్ప విశ్వాసం ఇచ్చినటువంటి వ్యక్తుల్లో గిర్జోను ఒకడు అనమాట. అందుకని దేవుడు ఏమన్నాడంటే, అందరి గురించి చెప్తూ వచ్చినావు, అయితే పౌలు గారితో అన్నాడు, ఒకసారి మరి గిర్జోను గురించి కూడా నువ్వు
చెప్పమని పౌలు గారికి దేవుడు చెప్పాడు అనమాట. అందుకని గిద్యోను గురించి మరి దేవుని వాక్యంలో మరి మనం చూస్తాం. గిద్యోను ఎవరంట? విశ్వాసం కలిగిన వాడు కదా. ఎంత విశ్వాసం కలిగిన వాడంటే దేవుని యందు నమ్మిక కలిగిన వాడు, దేవుణ్ణి నమ్మినాడు, దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి వ్యక్తి. విశ్వాసం ఉంచాడు కనుక గొప్ప కార్యాలు చేశాడు. గిద్యోను దేవుని యందు విశ్వాసం ఉంచాడు కనుక గిద్యోను ఇశ్రాయేలుకి న్యాయాధిపతి అయ్యాడు. గిద్యోని దేవుడు ఆశీర్వదించినాడు, గిద్యోని దేవుడు దీవించినాడు. ఆయన పేరు గిద్యోను. దేవుడు అతన్ని ఎంతగానో ఆశీర్వదిస్తూ వచ్చినాడు. కారణం ఏంటంటే గిద్యోని దేవుడు ఆ రోజుల్లో బలమైనటువంటి వ్యక్తిగా దేవుడు వాడుకున్నాడు. కాబట్టి మొట్టమొదటి మనం చూసినట్లయితే గిద్యోన్లో ఉన్నటువంటి మొట్టమొదటి విషయం ఏంటంటే విశ్వాసం కలిగినటువంటి విశ్వాస వీరుడు అని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. మరి అతని గురించి దేవుని వాక్యంలో ఎందుకు రాయబడిందంటే మనం కూడా అలాంటి విశ్వాసం కలిగి ఉండాలంటాడు. మనం కూడా అలాంటి విశ్వాసం కలిగి ఉండాలి. అందుకని బైబిల్లో ఏం రాయబడింది? నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే. కాబట్టి మనము నమ్మితే ఆయన సమస్తమును కూడా సాధ్యంగా చేస్తాడు. గొప్ప దేవుడు అనమాట. గిద్యోను దేవుని యందు విశ్వాసం ఇచ్చినటువంటి గొప్ప విశ్వాసం కలిగినటువంటి వ్యక్తిగా మనం గిద్యోన్ని మనం చూస్తున్నాం. ఇశ్రాయేలీయులు ఏం చేశారంటే ఇశ్రాయేలీయుల మీదకి కొంతమంది శత్రువులు వచ్చినారు. ఆ రోజుల్లో మనం చూసినట్లయితే న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనం. ఇశ్రాయేలీయులు విత్తనములు వేసిన తర్వాత అంట మిద్యోనీయులు అమాలేకీలు వచ్చి తూర్పు నుండి వారు 3 రకాలైనటువంటి ప్రజలు వచ్చినారంట. ఒకడు మిద్యోనీయులు, రెండోది అమాలేకీలు, మూడోది తూర్పు నుండి ఉన్నటువంటి ప్రజలు. వీళ్ళంతా కూడా ఎక్కడికి వచ్చినారు? ఇజ్రాయెల్ దేశం మీదకి వచ్చి వారు ఏం చేశారంటే వారు ఏం చేశారంట మిడతలంతా విస్తారమైనటువంటి ప్రజలుగా ఉన్నారంట. అంతమంది వచ్చిందంట. వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే శత్రువులు వచ్చి 4వ వచనంలో న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయం 4వ వచనం, వారి ఎదుట దిగి గాజాకు పోవంత దూరం భూమి పంటను పాడు చేసి ఒక గొర్రెని కానీ ఎద్దుని కానీ గాడిదని కానీ జీవనాసాధమైన మరి దేనిని కానీ ఇశ్రాయేలు కొండనీలేదు. ఇక్కడ మనం చూసినట్లయితే ఇశ్రాయేలీయులు పంటలన్నీ పాడు చేస్తున్నారు శత్రువులు వచ్చి. తర్వాత వారు ఎద్దులను కానీ గొర్రెలను కానీ ఎద్దులను కానీ గాడిదలను కానీ జీవనోపాధికి సంబంధించినటువంటి దేన్ని కూడా ఉంచకుండా వారు పంటలన్నింటినీ పాడు చేస్తూ వచ్చినారంట. వారు ఏం చేస్తూ వచ్చారంటే 5వ వచనంలో వారు వారి ఒంటెలను లెక్క లేకుండా దేశమును పాడు చేయుటకు వారు దానిలోనికి వచ్చిరి. ఇశ్రాయేలు మిద్యోనీయుల వల్ల మిక్కిలి హీనదశకు వచ్చినప్పుడు వారు యెహోవాకు మొరపెట్టిరి. మిద్యోనీయుల బాధను బట్టి ఇశ్రాయేలు వారు యెహోవాకు మొరపెట్టిరి. కాబట్టి ఇశ్రాయేలు అందరు కలిసి ఏం చేశారంట? దేవునికి మొరపెట్టారంట. ఏమని మొరపెట్టారు? అయ్యా, మా మీదకి ఎవరు వచ్చినారు? మిద్యోనీయులు వచ్చి మా పంటలన్నీ పాడు చేసేస్తున్నారు. మరి మా జీవనోపాధికి సంబంధించినటువంటి ఏమీ లేకుండా, ఆహారానికి సంబంధించినటువంటి ఏవి కూడా లేకుండా ఏం చేస్తున్నారు? మా పంటలన్నిటిని కూడా పాడు చేస్తున్నారు అని చెప్పి మరి వాళ్ళు వచ్చి దేవుని దగ్గర మొరపెట్టి దేవుని దగ్గర వాళ్ళు ప్రార్థన చేశారంట. దేవుని దగ్గర వాళ్ళు మొరపెట్టినప్పుడు, దేవుని దగ్గర వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు అప్పుడు దేవుడు ఏం చేశాడంటే గిద్యోన్ని ఏం చేశాడు? వారికి పంపించినాడు. వారికి న్యాయాధిపతిగా ఉండటానికి, వారిని రక్షించడానికి గిద్యోన్ని దేవుడు వాడుకున్నాడు అనమాట. కాబట్టి ఇప్పుడు గిద్యోను ఎక్కడున్నాడు? ఇప్పుడు దేవుడంట మరి దేవుని ప్రజలను చూడటానికి వచ్చినప్పుడు దేవుని ప్రజలు ఎక్కడున్నారు? ఇబ్బందులు ఉన్నారు, కష్టాలు ఉన్నారంట, బాధలు ఉన్నారంట. అయితే దేవుడు చూస్తూ వచ్చినప్పుడు గిద్యోను చూసినప్పుడు గిద్యోను ఎక్కడున్నాడు అని అంటే ఒక సాటున ఎక్కడో గానక సాటు నుండి ఏం చేస్తున్నాడంట? గోధుమలను ఏం చేస్తున్నాడు? దోల కొట్టుకుంటున్నాడంట. చాలామంది ఏమని చెప్తామంటే గిద్యోను పిరికివాడు, బలహీనుడు, భయపడ్డాడు అని చెప్తారు. అసలు గిద్యోను అసలు గోధుమలు దోలగొట్టుకోవడానికి, గోధుమలు దులుపుకోవడానికి వచ్చినటువంటి వ్యక్తుల్లో గిద్యోను ఒక్కడ. ఎవరు బయటికి రావట్లేదు భయానికి. గిద్యోని శత్రువుల భయం కోసం ఎవరు కూడా బయటికి రావట్లే. కానీ ఒక గిద్యోను మాత్రమే బయటకు వచ్చి
ఏం చేస్తున్నాడంటే గోధుమలు దోలగొడుతున్నాడు. ఎందుకు ఆ గోధుమలు ఆయన దులుపుకుంటున్నాడు అంటే అక్కడ అనేక మంది లేని ప్రజలకు ఆహారం పెట్టడానికి, అనేక మందికి ఆహారాన్ని సిద్ధపరచడానికి, ఆ రోజుల్లో మరి పంటలన్నీ పాడైపోయినాయి కనుక మరి ఆహారం లేదు కనుక గిద్యోను ఏం చేస్తున్నాడంటే అనేక మందికి ఆహారాన్ని సిద్ధపరచడానికి ఆ గానక సాటు నుండి ఎవరు కనిపించకుండా ఎందుకంటే కనిపిస్తే ఆ ఆహారాన్ని కూడా వారు పాడు చేస్తారని చెప్పి గిద్యోను ఏం చేశాడంట, దాగుకుని ఎక్కడున్నాడంట, మస్తుకి వృక్షం కింద 6వ అధ్యాయం, న్యాయపతుల గ్రంథం 6వ అధ్యాయం 11వ వచనం. మస్తుకి వృక్షం కింద కూర్చుండి మరి గిద్యోను ఏం చేస్తున్నాడంట, మిద్యోనీయులకు మరుగైనట్లు గానుగు చాటున గోధుమలను దులుపుకుంటూ ఉన్నాడంట. అప్పుడు దేవుడు అతన్ని చూశాడు. చూసి ఏమన్నాడంటే దేవుడు గిద్యోనుతో ఏం మాట్లాడాడు, 6వ అధ్యాయం న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 12వ వచనం. యెహోవా దూత అతనికి కనబడి పరాక్రమ గల బలాజుడా యెహోవా నీకు తోడయన్నాడని అతనితో అనగా, ఇక్కడ మనం చూస్తే దేవుడు అన్నాడు పరాక్రమ గల బలాజుడా యెహోవా నీకు తోడయన్నాడు. నిజంగా గిద్యోను దేవుడు ఎందుకు అన్నాడు ఆ మాట, పరాక్రమ గల బలాజుడా యెహోవా నీకు తోడయన్నాడు. దేవుడు ఆ మాట ఎందుకు అన్నాడంటే గిద్యోనుతో పరాక్రమ గల బలాజుడా అన్నాడు. అంటే నిజంగా మరి గిద్యోను పరాక్రమం కలిగినటువంటి బలాజుడిగానే ఉన్నాడు. అక్కడ మిద్యోనీయులు ఏం చేశారంటే మనం 6వ అధ్యాయం 4వ వచనం చూస్తే వారికి గొర్రెలను కానీ ఎద్దులను కానీ పంటలన్నీ పాడు చేసేసారనమాట శత్రువులు వచ్చి. అయితే వాళ్ళకి సరైనటువంటి ఆహారం లేని సమయంలో మరి అందరూ శత్రువులకు భయపడి ఇళ్లలో నుంచి బయటికి రాని పరిస్థితుల్లో గిద్యోను మాత్రమే ఏం చేస్తున్నాడంట, ఆహారాన్ని దులుపుకొని మరి తనకు తన కుటుంబానికి ఇంకా అనేక మందికి ఆ ఆహారం సమృద్ధిగా వచ్చేటట్లుగా గిద్యోను ఆ పని చేస్తున్నాడు. దేవుడు అతనికి ప్రత్యక్షమై ఏమన్నాడంటే యెహోవా దూత అతనికి కనపడి పరాక్రమ గల బలాజుడా యెహోవా నీకు తోడే అన్నాడు. గిద్యోను అంట పరాక్రమ గల బలాజుడు అంట. నిజంగా గిద్యోను ఎంత ధైర్యం కలిగిన వాడంటే దేవుడే ఆ మాట అంటున్నాడు అనమాట. పరాక్రమ కలిగిన బలాజుడా, పరాక్రమ గల బలాజుడా యెహోవా నీకు తోడే అన్నాడు కదా. ఆయన ఏమన్నాడంటే ప్రభా మరి యెహోవా మీకు తోడే అన్నాడు అంటున్నావు, మరి మీరు తోడైనట్లయితే మాకు ఈ బాధలు ఎందుకు, మాకు ఈ కష్టాలు ఎందుకు, మరి మా పితరుల ఎడల ఆయన చేసిన అద్భుతాలు ఏమైపోయినాయి, ఆశ్చర్యకార్యాలు ఏమైపోయినాయి అని చెప్పి గిద్యోను మాట్లాడుతున్నప్పుడు అప్పుడు దేవుడు తనతో మాట్లాడుతూ వచ్చినాడు, గిద్యోను నేను నిన్ను పంపిస్తున్నాను, నీ ద్వారా నేను ఈ యొక్క మరి అమ్మోనియల్ని శత్రువులందరినీ నీ చేతికి అప్పగిస్తాను, ఇశ్రాయేల్ ప్రజలందరినీ నీకు అప్పగించి వారందరినీ కూడా నేను రక్షిస్తానని చెప్పినప్పుడు గిద్యోను ఏం చేస్తాడంటే దేవునికి అక్కడ దహన బలి అర్పించి అసలు మరి నువ్వు అసలు దేవుడు అంటానికి నువ్వు నన్ను వెళ్ళమనటానికి అసలు రుజువేంటి, ఆధారం ఏంటి అని చెప్పి గిద్యోను దహన బలి అర్పించి దేవుడిని అంటాడు నువ్వు ఇక్కడే ఉండు, దేవుని దూతను అంటాడు గిద్యోను నువ్వు ఇక్కడే ఉండు, నేను తీసుకొచ్చి మరి ఒక కోడిని తీసుకొచ్చి నీకు దహన బలిగా అర్పిస్తాను, మరి నువ్వు నిజంగా దేవుడు అయితే ఆ దహన బలిని నువ్వు మరి దహించాలని చెప్పినప్పుడు మరి దేవుడు అంటాడు నువ్వు వెళ్ళరా గిద్యోను అంటాడు. ఈయన ఒక కోడిని తీసుకుని వచ్చి ఏం చేస్తాడంటే దహన బలి అర్పిస్తాడనమాట. అర్పించినప్పుడు ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చి ఏమైంది, ఆ దహన బలిని దేవుడు దహించి వేస్తాడు. అప్పుడు గిద్యోను అంటాడు నేను దేవుని చూశాను, దేవుని నేను కనుగొన్నాను, దేవుడు నిజంగా ఆయన గొప్ప దేవుడు, ఆయన అందుకని నా కొరకు ఈ లోకానికి వచ్చినాడు అని చెప్పి గిద్యోను ఏం చేస్తాడు, అక్కడ దేవుని ఆరాధిస్తాడు అనమాట. అంటే గిద్యోను దేవుని స్వయంగా చూసినటువంటి వ్యక్తిగా మనం అతను చూస్తున్నాం. అప్పుడు కూడా గిద్యోను మరలా ఏం చేశాడంటే దేవునికి ఒక బలిపీఠం కట్టి దానికి యెహోవా సమాధానకర్త అని పేరు పెట్టాడు. పేరు పెట్టిన తర్వాత దేవుడు ఏమన్నాడంటే నేను మిద్యోనీయులందరినీ అంటే శత్రువులందరినీ నీ చేతికి అప్పగిస్తాను. ఎంతమంది శత్రువులు వాళ్ళు అంటే మూడు జాతులు కలిగిన వాళ్ళు. మనం చూసినట్లయితే 7వ అధ్యాయం 12వ వచనంలో మిద్యోనీయులు, అమాలేకీయులు, తూర్పు వారును లెక్కకు మిడతల వలె ఉన్నారంట. అంత జనంగాన్ని దేవుడు అంటున్నాడు నేను నీకు అప్పగిస్తాను, వాళ్ళందరూ కూడా ఏమవుతారు, హతమవుతారని చెప్పి గిద్యోనుతో దేవుడు మాట్లాడుతూ వచ్చినాడు. ఇప్పుడు గిద్యోనుతో దేవుడు అన్నాడు గిద్యోను
ఇంతమంది ఉన్నారు, నువ్వేం చేస్తావంటే కొంతమందిని తీసుకుని నువ్వు యుద్ధానికి వెళ్ళి వారితో నువ్వు పోరాడితే నేను ఆ దేశాన్ని అప్పగిస్తానన్నప్పుడు గిద్యోను దేవునికి ఒక పరీక్ష పెడతాడు. ఏం పరీక్ష పెట్టాడంటే, దేవా నువ్వు నన్ను మిద్యోనీయుల మీదకి వెళ్ళమంటున్నావు, నేను మిద్యోనీయుల మీదకి నేను వెళ్ళాలి అని అంటే, ఆ శత్రువుల మీదకి నేను వెళ్ళాలి అంటే, ఇదిగో నేను ఇక్కడ గొర్రెబొచ్చు ఏం చేశాడు, ఇంత గొర్రెబొచ్చు తీసుకొచ్చి ఒక చోట వాకిట్లో ఇంత గొర్రెబొచ్చు చేసి, ఇదిగో దేవా ఈ వాకిలంతా కూడా ఏమైపోవాలా, ఈ వాకిలంతా పొడిగా ఉండాలి, భూమి అంతా పొడిగా ఉండాలి, నేను వేసిన గొర్రెబొచ్చు మాత్రం ఎట్లా ఉండాలా, శుద్ధగా తడిసిపోవాలి అని చెప్పి దేవునితో మాట్లాడి, నన్ను నువ్వు యుద్ధానికి వెళ్ళమంటున్నావు కనుక అది ఎంతవరకు నిజమో కానీ దాన్ని నేను దేవుని దగ్గర విచారణ చేయాలని చెప్పి దేవునికి పరీక్ష పెట్టాడు అనమాట. ఏం చేశాడు, గొర్రెబొచ్చు తీసుకొచ్చి అంత తెలుపున కళ్ళంలాగా రౌండ్గా వేసి దేవునితో అన్నాడు, ప్రభా ఇదిగో ఈ రాత్రి ఈ నేలంతా ఆరిపోయి ఉండాలి, కానీ నేను వేసిన గొర్రెబొచ్చు మాత్రమే తడిసిపోవాలి అని చెప్పి గిద్యోను ఆ రాత్రి తీసుకొచ్చి కళ్ళంలో గొర్రెబొచ్చు వేశాడు. గొర్రెబొచ్చు చేస్తే గిద్యోను ఉదయం లేచి చూసి ఆ గొర్రెబొచ్చు అంతా చూస్తే నేలంతా ఆరిపోయింది, గొర్రెబొచ్చు మాత్రం తడిసిపోయింది. ఆ గొర్రెబొచ్చు పిండితో అన్నాడంట. చూడండి దేవుని వాక్యంలో ఆ మాట చదువుకుందాం. 6వ అధ్యాయము 36వ వచనం, 6:36. అప్పుడు గిద్యోను, నువ్వు సెలవిచ్చినట్లు నా చేత ఇశ్రాయేలును రక్షింప నుద్దేశించినట్లా నేను కళ్ళమున బొరుబొచ్చు ఉంచిన తర్వాత నేలంతయు ఆరి ఉండగా ఆ బొచ్చు మీద మాత్రమే మంచుపడి నెడల నేను నువ్వు సెలవిచ్చినట్లు ఇశ్రాయేలును నా మూలముగా రక్షించదనని నేను నిశ్చయించుకుందునని దేవునితో అన్నాడు. ఇప్పుడు గొర్రెబొచ్చు తీసుకొచ్చి గిద్యోను ఏం చేశాడు, ఒక కళ్ళంలో గిద్యోను గొర్రెబొచ్చుని వేసి దేవునితో అన్నాడు, ఇదిగో ప్రభా ఈ గొర్రెబొచ్చు అంతా తెల్లారేసరికి ఏం కావాలా, మొత్తం తడిసిపోవాలా, పిండితే నీళ్ళు రావాలా, నేల మాత్రం కొంచెం కూడా తడవకూడదు అని చెప్పి దేవుని పరీక్షిస్తే ఉదయం గిద్యోను లేచి చూస్తే ఆ గొర్రెబొచ్చు అంతా నీళ్లతో నింపబడిందంట, పిండుతుంటే నీళ్ళు వచ్చినాయి అంట. మరలా దేవుడిని మరలా అన్నాడు, ప్రభా నువ్వు నా మీద కోపపడకుండా ఉంటే నేను నీకు ఇంకొక పరీక్ష పెడతాను, ఇంకొకసారి నేను శోధిస్తాను. మరి ఇప్పుడేం కావాలి అని అంటే, ఇదిగో గొర్రెబొచ్చు మరలా ఇక్కడ నేను వేస్తున్నాను, మరలా గొర్రెబొచ్చు నేను గొర్రెబొచ్చు ఇదంతా కళ్ళంలో వేసాడు. మరలా దేవునితో అన్నాడు, నేలంతా తడిచిపోవాలా, ఈ గొర్రెబొచ్చు మాత్రం తడవద్దు. మరి ఆ రోజుల్లో మంచు బాగా బీభత్సంగా కురిసే రోజులయ్యి. మరి గొర్రెబొచ్చు తీసుకొచ్చాడు, అక్కడ వేసాడు, నేలంతా తడిసిపోయింది కానీ గొర్రెబొచ్చు మాత్రం తడవలేదంట. అంటే దేవుని చిత్తానికి అనుకున్నాడు గిద్యోను. అందుకని చూడండి 6వ అధ్యాయం న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 39వ వచనం. అప్పుడు గిద్యోను, నీ కోపం నా మీద మండనీయకము, ఇంకొక మారే ఆ బొచ్చు చేత శోధింప సెలవిము. నేల అంతటి మీద మంచు పడి ఉండగా ఆ బొచ్చు మాత్రమే పొడిగా ఉండనిమ్మని దేవునితో అనగా ఆ రాత్రి దేవుడు అలాగ చేశాను. నేల ఎంతటి మీద మంచు పడినను గొర్రెబొచ్చు మాత్రము ఏం కాలేదంట, పొడిగా ఉండిను కదా. దేవుని దగ్గర అంటే దేవుని చిత్తాన్ని మనం ఎక్కడికన్నా ఏదైనా చేయాలంటే, ఏదన్నా కనుగొనాలంటే దేవుని చిత్తాన్ని కనుగొనడానికి ఎన్నో రకాలైనటువంటి ప్రయత్నాలు ఉంటాయి అన్నమాట. గిద్యోను కూడా దేవుని చిత్తం కనుక్కోవడానికి, దేవా నీ చిత్తం నేను కనుక్కోవాలి, నువ్వు నన్ను ఏమంటున్నావంటే మిద్యోనీయుల మీదకి నన్ను యుద్ధానికి వెళ్ళమంటున్నావు, వాళ్ళని నాకు అప్పగిస్తాను అంటున్నావు, అయితే నేనేం చేయాలా, అది ఎంతవరకు నిజమో కాబట్టి నిర్ధారణ చేసుకోవాలా అని చెప్పి నీ చిత్తాన్ని నాకు పూర్తిగా తెలవాలని చెప్పి గొర్రెబొచ్చు తీసుకొచ్చి అక్కడ వేసినప్పుడు గిద్యోను అడిగినట్లుగానే గొర్రెబొచ్చు అంతా తడిసిపోయింది కానీ నేల మాత్రం పొడిగా ఉంది. రెండో రోజున మరలా అన్నాడు, రేపు మరలా వేసాడు. రేపు మరలా వేసినప్పుడు గొర్రెబొచ్చు అంతా ఏమైంది, పొడిగా ఉండాలి, నేలంతా తడిచిపోవాలి. అంటే అప్పుడు గిద్యోను ఏం చేశాడు, నమ్మి అప్పుడు బయలుదేరి వెళ్తాడు అనమాట. బయలుదేరి వెళ్ళి దేవుడు తనతో చెప్పినట్లుగా తనతో ఉన్నటువంటి వారిని ఏం చేస్తాడు చూడండి. 7వ అధ్యాయం చూడండి,
న్యాయాధిపతుల గ్రంథం 7వ అధ్యాయము 2వ వచనం. యెహోవా నీతోనున్న జనులు ఎక్కువ మంది, నేను వారిని నీ చేతి మిద్యానీయులను అప్పగింపతగదు. ఇశ్రాయేలు నా బాహుబలము, నాకు రక్షణ కలగచేయను అనుకుని నా మీద అతిశయపడుదురేమో. కాబట్టి నీవు ఎవడు భయపడి వణుకుచుండునో వాడు త్వరపడి గిలాతు కొండ మీదకి తిరిగి వెళ్ళవలనని జనులు వినున్నట్లు ప్రకటించమని గిద్యోనుతో సెలవిచ్చును. అప్పుడు జనుల్లో నుండి 22,000 మంది తిరిగి వెళ్ళిపోయారు. ఇక్కడ మనం చూస్తే దేవుడు అన్నాడు గిద్యోనుతో, గిద్యోను నువ్వు ఎంతమంది తీసుకుని వెళ్తావో తీసుకుని వెళ్ళి అని చెప్పినప్పుడు గిద్యోను ఎంతమంది తీసుకుని వెళ్ళాడంటే 32,000 మందిని గిద్యోను తీసుకెళ్ళాడు యుద్ధానికి. ఆ 32 మందిని చూసి దేవుడు అన్నాడు, గిద్యోను, ఈ 32 మందిని ద్వారా నేను మిద్యానీయులను మీకు అప్పగిస్తే వాళ్ళు అనుకుంటారు ఇంతమంది ఉండి మేమే జయించామనుకుంటారు, అతిశయిస్తారు. కాబట్టి ఇంతమంది వద్దు. ఇప్పుడు నువ్వేం చేస్తావంటే ప్రకటన చేయి. ప్రకటన చేసి ఎవరైతే యుద్ధానికి రావడానికి భయపడుతున్నారో, ఎవరైతే వణుకుతున్నారో మీ గృహాలకు వెళ్ళిపోండి అని చెప్పి గట్టిగా అరువు అని చెప్పినప్పుడు గిద్యోను అన్నాడు, ఆ 32,000 మందితో గిద్యోను అన్నాడు, ఇదిగో ఇక్కడ ఇంతమంది ఉన్నారు, 32,000 మంది ఉన్నారు. మీరు ఎవరైతే యుద్ధానికి రావడానికి భయపడుతున్నారో, ఎవరైతే వణుకుతున్నారో, మీ భయపడే వాళ్ళంతా మీరు ఏం చేయాలా, మీ గృహాలకు వెళ్ళిపోండి అన్నప్పుడు ఈ 32,000 మందిలో నుంచి ఎంతమంది వెళ్ళిపోయినారంట? 22,000 మంది ఏం చేశారు? తిరిగి వెళ్ళిపోయారంట. చూడండి 7వ అధ్యాయము 3వ వచనం. కాబట్టి నువ్వు ఎవడు భయపడి వణుకుతున్నాడో వారు త్వరపడి గిలాతు కొండ విడిచి తిరిగి వెళ్ళవాలని జనులున్నట్లు ప్రకటించమని గిద్యోనుతో సెలవిచ్చాను. అప్పుడు జనుల్లో నుండి 22,000 మంది తిరిగి వెళ్ళిపోయినారంట. ఇప్పుడు 32,000 మంది వచ్చారు. మొత్తం 32,000 మందిలో ఎంతమంది తిరిగి వెళ్ళిపోయినారు? 22,000 మంది తిరిగి వెళ్ళిపోయినారు. ఇంకెంతమంది ఉంటారు? ఇంకా 10,000 మంది ఉంటారు. మరలా దేవుడు అన్నాడు, గిద్యోను ఇంతమంది ఉన్నారు, ఇంతమంది ఉంటే కూడా నేనేం చేయను, మిద్యానీయులను అప్పగించను. కాబట్టి ఇంతమంది కూడా వద్దు. ఇప్పుడు నువ్వేం చేస్తావంటే వీళ్ళందరినీ నీళ్ళ దగ్గరికి తీసుకున్నారు. నీళ్ళ దగ్గరికి తీసుకుని వెళ్ళి వాళ్ళంతా కూడా నీళ్ళ దగ్గరికి తీసుకుని వెళ్ళినప్పుడు ఎవరు 2 గ్రూపులు ఉండాలి. వాళ్ళు అక్కడ నీళ్ళ దగ్గరికి వెళ్ళిన తర్వాత కొంతమంది మోకరించి మోకాళ్ళని 2 చేతులతో నీళ్లు తీసుకుని కుక్కగా నీళ్లు తాగాలి. కొంతమంది ఏం చేశారంటే మోకరించి వంగుని కుక్కలాగా నీళ్లు తాగినారు అందులో. అయితే దేవుడు అన్నాడు, మరి గిద్యోనుతో అన్నాడు, ఎవరైతే మోకాళ్ళని 2 చేతులతో నీళ్లు తీసుకుని తాగినారో వాళ్ళని ఒక పక్కన పెట్టు. ఎవరైతే వంగుని కుక్కలాగా నీళ్లు గతికి తాగినారో వాళ్ళని ఒక పక్కన పెట్టమన్నాడు. అప్పుడు పక్కన పెట్టమంటే ఇప్పుడు మనం చూసినట్లయితే న్యాయాధిపతుల గ్రంథం 7వ అధ్యాయము 5వ వచనంలో ఇక్కడ రాయబడింది. 5వ వచనం. అతడు నీళ్ళ యొద్దకు జనమును దిగజేసినప్పుడు యెహోవా కుక్క గతికినట్లు తన నాలుగుతో నీళ్లను గతికిన ప్రతివారును, తాగుటకు మోకాళ్ళు కృంగిన ప్రతివారిని వేరువేరుగా ఉంచమని గిద్యోనుతో సెలవిచ్చాను. చేతితో గతికి నోటికి అందించుకుని గతికిన వారి లెక్క 300 మంది. మిగిలిన జనులు నీళ్లు త్రాగుటకు మోకాళ్ళని కృంగిరి. అప్పుడు యెహోవా బ్రతికిన 300 మనుషుల ద్వారా మిమ్మల్ని రక్షించదు, మిద్యానీయులను మీ చేతికి అప్పగించాను. జనులందరూ తమ తమ చోట్లకు వెళ్ళవచ్చునని గిద్యోనుతో సెలవిచ్చాను. ఇప్పుడు దేవుడు ఏమన్నాడంటే ఎవరైతే మోకాళ్ళని చేతులతో నీళ్లు తీసుకుని ఎవరైతే తాగుతారో వాళ్ళు ఎంతమంది? 300 మంది. మరి వంగుని కుక్కలాగా నీళ్లు గతికి తాగిన వాళ్ళు ఎంతమంది? 10,000 మందిలో 9,700 మంది. కాబట్టి 9,700 మంది. 10,000 మందిలో 9,700 మంది ఏం చేస్తూ వచ్చినారు? ఆ నీళ్లు వంగుని కుక్కలాగా గతికి తాగినారు. 300 మంది మాత్రమే నీళ్ళ దగ్గరికి వెళ్ళి మోకాళ్ళని నీళ్ళిట తీసుకుని తాగినారు. వాళ్ళు ఎంతమంది అంటే 300 మంది. దేవుడు అన్నాడు, గిద్యోను, ఈ 300 మందికి నేనేం చేస్తాను, ఇప్పుడు నేను నీ శత్రువులు నీకు అప్పగిస్తాను అన్నాడు. ఇప్పుడు మిగతా వాళ్ళంతా ఏం చేశారు? అందరూ వెళ్ళిపోయారు. 32,000 మంది వచ్చారు.
32,000 మందిలో 22,000 మంది వెళ్ళిపోయినారు. 10,000 ఉన్నారు. 10,000లో కూడా 10,000లో 300 మంది అన్నాడు. 10,000లో 300 పోతే ఇంకెంత ఉంటాయి? 9,700 మంది ఉంటారు. ఈ 9,700 మంది కూడా వెళ్ళిపోయినారు. ఇక 300 మందే. 300 మందితో మరి అంత సైన్యాన్ని ఓడించాలంటే ఎంత కష్టం? అసలు ఆ సైన్యం ఎంతమంది? 7వ అధ్యాయము న్యాయాధిపతుల గ్రంథం 7వ అధ్యాయం 12వ వచనం. మిజ్జోనీయులను అమాలేకీయులను తూర్పువారును లేక మిడతల వలె ఆ మైదానంలో పడి ఉండిరి. వారి ఒంటెలు సముద్ర తీరమందలి ఇసుక రేణువులు కాబట్టి లెక్కలేనన్ని ఒంటెలు ప్రజలు ఉన్నారు అక్కడ. 3 రకాల ప్రజలు ఉన్నారు అక్కడ. విస్తారమైనటువంటి ఇసుక రేణువులంతా వాళ్ళ ఒంటులు, వాళ్ళు లెక్కించడానికి అవకాశం లేదు, అంతమంది శత్రువులు ఉన్నారు. ఇప్పుడు 300 మంది జయించగలరా అంటే జయించలేరు. కానీ విశ్వాసముతో దేవుని మీద నమ్మికతో ఏం చేయొచ్చు? జయించవచ్చు. అన్ని వేల మందిని, అన్ని లక్షల మందిని, వాళ్ళు లక్షల మంది ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు వీళ్ళు దేవుడు ఏమన్నాడంటే 32,000 మంది వద్దన్నాడు, 300 మందినే తీసుకున్నాడు. 300 మందినితో ఏమంటున్నాడు దేవుడు అంటే మీరందరూ మనిషికి ఒక దివిటీ పట్టుకోండి, తర్వాత ఒట్టి కుండ పట్టుకోండి. వాళ్ళ ఆయుధాలు ఏంటి? దివిటి, ఒట్టి కుండ, ఇంతే. కాబట్టి మీరేం చేస్తారంటే నేను చెప్పినట్లు చేయండి అన్నాడు దేవుడు. ఆ రాత్రి గిద్యోనుతో దేవుడు ఏం మాట్లాడాడంటే, గిద్యోను నువ్వు ఇప్పుడు ఏం చేస్తావంటే ఎవరైతే శత్రువులు ఉన్నారో ఆ దండు ఉంది అక్కడ, చాలా వేల మంది ఉన్నారనమాట. నువ్వేం చేస్తావంటే నువ్వు ఆ దండు దగ్గరికి వెళ్ళు. అక్కడ నీకు ఒకవేళ భయం అయితే నీ పని వాళ్ళు ఒకరిని తీసుకుని వెళ్ళు అక్కడికి. నువ్వు అక్కడికి వెళ్ళిన తర్వాత నువ్వు బలపరచబడతావని చెప్పాడు. ఇప్పుడు గిద్యోను ఏం చేశాడంటే తను లేచి తనతో కూడా ఇంకొక అతను తీసుకుని ఆ శత్రువులు ఉన్నటువంటి పాలెంలోనికి వెళ్ళాడు అనమాట. రాత్రి వేళ వాళ్ళంతా పండుకుని ఉన్నారు, ఒక ఇద్దరు మాత్రం మెలుకుని ఉన్నారు. ఆ ఇద్దరు ఏం చెప్పుకుంటున్నారంటే ఒకడు చెప్తున్నాడు, రాత్రి నాకు ఒక కల వచ్చిందిరా, ఒక రొట్టె ఇశ్రాయేలు వైపు నుంచి వచ్చి మన డేరా మీదకి వచ్చి డేరా అంతా నలిగిపోయింది అని చెప్తాడు. అప్పుడు ఇంకొక అతను అంటాడు ఆ కళ ఏంటంటే అది గిజ్జోన్ రా రొట్టె, అది గిజ్జోన్ యొక్క ఖడ్గం, అది మనంతా కూడా దేవుడు మనందరిని కూడా ఏం చేస్తాడంటే వాళ్ళకి అప్పగిస్తాడు మనకని చెప్పుకుంటున్నారు వాళ్ళిద్దరు. అప్పుడు గిజ్జోన్ చాలా ఏం చేస్తాడు, చాలా ధైర్యం తెచ్చుకుంటాడు అనమాట. అంటే గిజ్జోను దేవుడు ఆ రాత్రి వాళ్ళిద్దరు మాట్లాడినటువంటి మాటలు మరి గిజ్జోను విని చాలా ధైర్యం తెచ్చుకుంటాడు అనమాట. ఎందుకంటే వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు. ఒకడు కలగన్నాడంట. ఆ కలలో ఏమైందంట? ఆ కలలో ఏమైంది? ఒక ఏవల రొట్టె ఏమైందంట, మిజ్జోనీయుల యొక్క వాళ్ళ వైపు వెళ్ళిపోయిందంట. చూడండి ఆ మాట చదువుకుందాం. 7వ అధ్యాయం 13వ వచనం. 7:13. గిజ్జోను వచ్చినప్పుడు ఒకడు తాను కనిన కలను తన స్నేహితునికి వివరించుండెను. ఎట్లనగా నేను ఒక కలగంటిని, అదేమనగా ఏవల రొట్టె ఒకటి మిజ్జోన దండిలోనికి దొర్లి వచ్చి ఒక గుడారమునకు వచ్చి దాన్ని పడగొట్టి దాన్ని తలకిందులు చేసినప్పుడు ఆ గుడారం పడిపోయినని చెప్పాను. అందుకు వాని చెలికాడు ఇశ్రాయేలు వేడిన యోవాషు కుమారుడు గిజ్జోను ఖడ్గమే కానీ మరేది కాదు. దేవుడు మిజ్జోనీయులను ఈ దండను అతని చేతికి అప్పగింపబోతున్నాడని ఉత్తరం ఇచ్చాను. ఇప్పుడు ఏమైందంటే వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు. ఒక అతను అంటున్నాడు నాకు కల వచ్చిందిరా, ఒక యావల రొట్టె ఏమైందంటే డొల్లుకుంటూ మిజ్జోనీయుల డేరా మీద పడిపోయింది, అదంతా నలిగిపోయిందిరా అని చెప్పుకుంటుంటే ఇంకొకడు అంటున్నాడు అది గిజ్జోను ఖడ్గంరా, దేవుడు ఏం చేయబోతున్నాడు, వీళ్ళందరినీ శత్రువులందరినీ మన వాళ్ళందరినీ కూడా దేవుడు వాళ్ళకి అప్పగించబోతున్నాడు అని చెప్పుకుంటున్నారు. శత్రువులు ఆ మాటలు చెప్పుకుంటుంటే గిజ్జోను విని ధైర్యం తెచ్చుకుని మరలా తిరిగి ఇశ్రాయేలు దగ్గరికి వెళ్ళి ఇక లేకుండా అందరం కలిసి దేవుడు మనకు వాళ్ళని అప్పగించబోతున్నాడు అని చెప్పి ఆ రాత్రి అక్కడికి వెళ్ళి వాళ్ళంతా నేను చెప్పినట్టు చెప్పండి అని దగ్గరికి వెళ్ళిన తర్వాత వాళ్ళ దివిటీలు ఏం చేస్తారు, ఒక చేతితో దివిటీలు పట్టుకుని ఆ దివిటీలు అన్నీ కుండలు వాళ్ళ దగ్గర ఒట్టి కుండలు ఉన్నాయి అనమాట. ఒక్కసారి సడన్గా ఆ కుండలన్నీ పగలగొట్టి మరి గిజ్జోను కట్టకమని వాళ్ళు కేకలు పెడుతున్నారు. అప్పుడు జనులందరూ భయపడతారు. చూడండి ఆ మాట 16 వచనం చదవండి. 7:16.
ఆ, 300 మందిని 3 గుంపులుగా చేసి బోరులను ఒట్టి కొండను ఆ కొండలో దివిటీలను ప్రతివాని చేతికిచ్చి వారి తిట్లేను. నన్ను చూచి నేను చేయనట్లు చేయడు. ఇదిగో నేను వారు దండి కొనుపోస్తున్నాను, నేను చేయనట్లు మీరు చేయవలను. బోరలు ఊదినప్పుడు మీరును దండిపాలెం చుట్టూ బోరలు ఊదుచు యెహోవాకును గిద్యోనుకును విజయమని కేకలు వేయను. ఇక్కడ మనం చూస్తే ఇక్కడ వాళ్ళు గిద్యోను అన్నాడు, అరే మీరంతా నేను చెప్పినట్టు చేయండి. ఆ పాలెం చుట్టూ తిరుగుతూ యెహోవాకును గిద్యోనుకును విజయమని కేకలు వేయండి అన్నాడు. ఇప్పుడు వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే యెహోవాకును గిద్యోనుకి జయమంటుంటే ప్రజలు భయపడిపోయినారు అనమాట. అంటే అక్కడ గెలిచేది ఎవరంటే, యుద్ధం చేసేది ఎవరంటే దేవుడే. అంతమంది అన్ని లక్షల మందిని గెలవటానికి 300 మంది వెళ్ళి అన్ని లక్షల మందిని గెలవాలంటే ఎంత ఎంత కావాలా? దేవుడు చేస్తున్నాడు. కానీ ఇక్కడ ఏమన్నాడంటే గిద్యోనుకును యెహోవాకును గిద్యోనుకు విజయం అని కేకలు వేయడని చెప్పినప్పుడు వాళ్ళు ఆ రీతిగా ఏం చేస్తూ వచ్చినారంట, కేకలు వేస్తూ ఏం చేశారు, వారు బోరలు ఊత్తూ తమ చేతుల్లో ఉన్న కొండలను ఏం చేశారంట, పగలగొట్టినారంట. పగలగొడితే ఆ 3 గుంపుల వారు ఏం చేస్తూ వచ్చినారు, ఆ కొండలన్నీ పగలగొట్టి ఎడమ చేతితో ఆ దివిటీలను పట్టుకొని కుడి చేతిలో బోర్లను పట్టుకొని యెహోవా కటకము గిద్యోను కటకమని కేకలు వేసింది. వారిలో ప్రతివాడును తన చోటిన దండు చుట్టూ నిల్చుండగా ఆ దండి వారందరూ పరిగెత్తుకుని కేకలు వేసు పారిపోయారు. ఇక్కడ మనం చూస్తే వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ దగ్గర ఉన్న ఆయుధాలు ఏంటి, ఖడ్గము, కొండలు. వాళ్ళు ఏమని కేకలు వేస్తూ వచ్చినారు, గిద్యోను దేవుని యెహోవా విజయము, గిద్యోను విజయం అని కేకలు విని కుండలన్నీ ఒక్కసారిగా పగలేయగొట్టంగానే ఏదో జరిగిపోతుందని చెప్పి ఆ శత్రువులు అందరూ ఎక్కడోళ్ళు అక్కడ పారిపోతారు. ఆ రీతిగా దేవుడు ఆ శత్రువులందరినీ కూడా ఏం చేస్తూ వచ్చినాడు అంటే గిద్యోనికి ఆ 300 మందికి అప్పగిచ్చినాడు. కారణం ఏంటంటే వారికి ఉన్నటువంటి విశ్వాసం అనమాట. అందుకని హెబ్రీయులకు రాసిన పత్రికలో మరి అపోస్తుడైన పౌలు 32వ వచనంలో 11వ అధ్యాయం హెబ్రీ పత్రిక 11:32లో అతని గురించి ఇంకాను ఏం చెప్పుదును అని చెప్పి గిద్యోను గురించి ఒక మాట, గిద్యోను అన్నాడు అంతే. అంటే గిద్యోనుకు ఎంత విశ్వాసం ఉంటే లక్షల మంది అక్కడ, 300 మంది అక్కడ. అంటే విశ్వాసం ఉంటే దేవుడు ఏదైనా చేయగలడు, విశ్వాసం ఉంటే ఏదైనా దేవుడు చేస్తాడు అని మనకు దేవుడు రుజువుపరుస్తున్నాడు. ఎందుకంటే మనలో ఆ విశ్వాసం అనేది మనలో ఎప్పుడైతే ఉంటుందో దేన్నైనా జయించవచ్చు. అది అనారోగ్యమే కావచ్చు, ఎలాంటి పరిస్థితి అయినా కావచ్చు, కానీ మనమైతే విశ్వాసం కలిగి ఉండాలి. అందుకని బైబిల్లో రాయబడింది, నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తమును సాధ్యమే. కాబట్టి విశ్వాసంతో వాళ్ళు ఏం చేశారు, జయించినారు అనమాట. విశ్వాసంతో రాజ్యములను జయించినారు కదా. కాబట్టి విశ్వాసం, ఇప్పుడు మనకి విశ్వాసం లేదనుకోండి, ఇప్పుడు గిద్యోను అంతగా చేయడానికి కారణం ఏంటి? ఇక్కడ మనం చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో ఏముంది, అక్కడ 11వ అధ్యాయం 32వ వచనం. హెబ్రీ 11 గిద్యోను, బారాకు, సంసోను, యెఫ్తా, దావీదు, సమూయేలు వారిని గురించి ప్రవర్తన గురించి వివరించుటకు సమయం చాలు. వారి విశ్వాసం ద్వారా ఏం చేస్తారంట, రాజ్యములను జయించిరి, నీతి కార్యములు జరిగించిరి, వాగ్దానములను పొందిరి, సింహముల నోళ్లను మూసిరి కదా. వాళ్ళు విశ్వాసంతో ఏం చేశారు, రాజ్యములను జయించారు. లక్షల మందిని, మరి అంత లక్షల మంది రాజ్యాలను జయించాలంటే 3 రాజ్యాల వాళ్ళు వచ్చారు ఆ రాజ్యం మీదకి, ఆ కొద్ది మంది మీదకి. మరి అంతమందిని జయించాలంటే అది ఎవరి వల్ల అవుతుందంట? మరి వచ్చింది మరి 32,000 మంది వచ్చినారు. వాళ్ళలో దేవుడు మరి 22,000 మందిని పంపించేశాడు. తర్వాత మిగిలిన వాళ్ళని కూడా 10,000 మందిని, మరి వాళ్ళు 300 మంది నుంచి మిగతా వాళ్ళని పంపించేశాడు. ఈ 300 మంది ఒక గిద్యోను కలిసి 301 మనిషి ఏం చేశారు, లక్షల మంది మిద్యోనీయుల్ని మరి వాళ్ళనందరినీ కూడా ఏం చేస్తూ వచ్చినారంటే అమాలేకీల్ని, తూర్పు దేశ వారిని వీళ్ళు జయం పొందారనమాట. కారణం ఏంటంటే గిద్యోనుకు ఉన్నటువంటి గొప్ప విశ్వాసం. ఆ విశ్వాసంతోనే ఏం చేశాడు, ఆయన ఆ రాజ్యాల్ని జయించినాడు అనమాట. విశ్వాసంతో రాజ్యాలను జయించినాడు. మరి మనం కూడా విశ్వాసం లేకపోతే జై జీవితాన్ని జయించలేము. ఈ లోకంలో మనము మరి జై జీవితాన్ని జీవించాలంటే
మనకున్న ప్రత్యేకమైన సమస్యలు, అక్కర్లు, అవసరాలు, కొదువులు, కొరతలు ఇవన్నీ తీర్చబడాలంటే మనం విశ్వాసం కలిగి ఉండాలి. దేవుని బిడ్డలైన వారికి విశ్వాసం ఉండాలన్నమాట. విశ్వాసంతో ఏం చేయగలం? ఏదైనా చేయగలం కదా. అప్పుడు మరి గిద్యోను గొప్ప కార్యాలు చేస్తూ వచ్చాడు. ఏంటి గిద్యోను చేసిందంటే మనం చూసినట్లయితే మరి గిద్యోను ఎలాంటి వాడంట? దేవుడు ఏమంటున్నాడు గిద్యోన్ని? పరాక్రమ గల బలాజ్యుడా యెహోవా నీకు తోడై అన్నాడు. గిద్యోన్ని మరి పరాక్రమ కలిగినటువంటి బలాజ్యుడు అంటే గిద్యోను 6వ అధ్యాయము 12వ వచనములో చాలామంది ఏమంటారంటే గిద్యోని గానక పక్క నుండి ఆ గోధుమలను దోలగొట్టుకుంటున్నాడు, దులుపుకుంటున్నాడు. 11వ వచనములో 6వ అధ్యాయం 11వ వచనములో చాలామంది ఏమంటారంటే గిద్యోను భయపడి సాట్ నుండి ఆ గోధుమలు దోలగొట్టుకుంటున్నాడు అంటారు. కానీ గిద్యోను భయపడి కాదు, కానీ గిద్యోను చాలా ధైర్యవంతుడు అనమాట. అంటే అక్కడ మరి ఆ రోజుల్లో ప్రతి ఒక్కరు శత్రువులకు భయపడి ఎవరు రావట్లేదు అక్కడికి. కానీ గిద్యోను మాత్రమే మరి తన కుటుంబానికి లేకపోతే ఇంకా అనేక మందికి ఆహారం కొరకు గిద్యోను అక్కడికి వెళ్ళి గిద్యోను మాత్రమే అక్కడ గోధుమలు ఆహారం కొరకు సిద్ధపరుచుకుంటున్నాడు. మిగతా వాళ్ళంతా భయంతో చనిపోతున్నారు. అంత భయంకరమైన పరిస్థితి, జీవనోపాధి అంటూ ఏమీ లేని పరిస్థితి అక్కడ. 6వ అధ్యాయం 4వ వచనంలో రాయబడింది, గొర్రె కానీ ఎద్దు కానీ గాడిది కానీ జీవనాసాధమైనది ఏది కూడా ఇశ్రాయేలుకు లేకుండా పోయిందంట. మరి అలాంటి పరిస్థితుల్లో ఆహారం సిద్ధపరుచుకుంటున్నాడు ధైర్యంగా. కానీ ఇక్కడ దేవుడు అందుకేమంటున్నాడంటే 6వ అధ్యాయం 12వ వచనంలో యెహోవా దూత అతనికి కనపడి పరాక్రమ గల బలాజ్యుడా యెహోవా నీకు తోడై అన్నాడు. గిద్యోను ధైర్యం కలిగిన వాడు. రెండోది గిద్యోను దేవుని మాట విన్నవాడు. చూడండి గిద్యోను ఏం చేశాడంట? 6వ అధ్యాయం 27వ వచనం చూడండి, 6:27. కాబట్టి గిద్యోను తన పనివారిలో 10 మందిని తీసుకుని యెహోవా తనతో చెప్పినట్లు చేశాను. అతడు తన పితరుల కుటుంబమునకు ఆ ఊరి వారికి భయపడినందున పగలు దాన్ని చేయక రాత్రి వేళ చేశాను. ఇక్కడ కొంత ప్రజలకు భయపడ్డా కానీ దేవుని పని అయితే గిద్యోను చేశాడు. అంటే ఎందుకు గిద్యోను ఆ పని ఎందుకు భయపడ్డాడు అని అంటే గిద్యోను ఎందుకు భయపడాల్సి వచ్చింది? పగలు చేసినా రాత్రి చేసినా కానీ దేవుని పనే చేశాడు. అయినా సరే వాళ్ళు విచారం చేసి ఆ పని చేసింది ఎవరో పట్టుకుని గిద్యోను పట్టుకుంటారు వాళ్ళు మొత్తానికి. అయినప్పుడు కూడా గిద్యోను భయపడుకోకుండా దేవుని మాట విన్నాడు, దేవుడు చెప్పినట్లు చేశాడు అనమాట. అందుకని 6వ అధ్యాయం 27వ వచనంలో కాబట్టి గిద్యోను తన పనివారిలో 10 మందిని తీసుకుని వెళ్ళి యెహోవా తనతో చెప్పినట్లు చేసిన. దేవుడు చెప్పిన మాట గిద్యోను విన్నాడు. చాలా ప్రమాదకరమైనది అనమాట. అయినా సరే గిద్యోను ఏం చేశాడంటే దేవుని మాట విన్నాడు. విని అంటే ఎంత ప్రమాదకరమైనదంటే దానికి సాహసించి దేవుడి మాటలు విన్నాడు. కాబట్టి మొదటిది గిద్యోను ధైర్యం కలిగిన వాడు అనుకోవాలా. రెండోది గిద్యోను దేవుని మాట విన్నవాడు. తర్వాత మూడోది గిద్యోను చాలా తగ్గింపు కలిగిన మాటలు మాట్లాడతాడు. చూడండి ఆ మాట చదువుదాం. 15వ వచనం, 6:15 చదవండి. 6వ అధ్యాయం 15వ వచనం. అతడు చిత్తం నా ఏలివాడా, నేను దేని సహాయం చేత ఇశ్రాయేలును రక్షింపగలను? నా కుటుంబము మనష్షే గోత్రంలో ఎన్నిక లేనిదే, నా పితరుల కుటుంబంలో. కాబట్టి ఇక్కడ ఏమంటాడంటే నేను ఎన్నిక లేనటువంటి వాడిని ప్రభా అంటున్నాడు. అయ్యా నువ్వు వెళ్ళి ఇశ్రాయేలు ఆ యొక్క శత్రువులను జయించమని చెప్పినప్పుడు అయ్యా నేను ఎన్నిక లేనటువంటి వాడిని, నేను కనిష్ఠుడిని, నేను చిన్నవాడిని అయి ఉన్నాను, నేను ఏ పాటి వాడిని ప్రభా అంటున్నాడు. అంటే దేవుని ఎదుట ఎంతో మంచి తగ్గింపు కలిగిన వాడు గిద్యోను. అంతేకాదు గిద్యోను మనం ఇందాక చదువుకున్నాం. గిద్యోను 4వదిగా గిద్యోను ఏం చేశాడంటే దేవుని చిత్తాన్ని కనుగొన్నాడు. 6వ అధ్యాయము 36వ వచనములో, 6వ అధ్యాయం 39వ వచనములో అంటే గొర్రెబొచ్చుని అక్కడ పెట్టి దేవుని దగ్గర దేవుని చిత్తాన్ని కనుగొన్నాడు అనమాట. అంటే మనం కూడా దేవుని చిత్తాన్ని కనుగోవాలి. తర్వాత గిద్యోను ఏం చేస్తూ వచ్చినాడంటే మనం చూసినట్లయితే 6వ అధ్యాయం 24వ వచనం,
6:24. అతడు గిద్యోను అక్కడ గిద్యోను యెహోవా నామమున బలిపీఠం కట్టి దానికి యెహోవా సమాధానకర్త అని పేరు పెట్టాను. నేటి వరకు అది ఇక్కడ మనం చూసినట్లయితే గిద్యోను ఒక బలిపీఠం కట్టినాడు. బలిపీఠం అంటే దేనికి సాదృశ్యంగా ఉందంటే ప్రార్థన జీవితానికి సాదృశ్యంగా ఉందన్నమాట. అది కుటుంబ ప్రార్థనే కావచ్చు, వ్యక్తిగత ప్రార్థనే కావచ్చు, బలిపీఠం ఉండాలన్నమాట. మన కుటుంబాల్లో బలిపీఠము ఉండాలి. కాబట్టి గిద్యోను బలిపీఠం కట్టినాడు, ప్రార్థన పరుడు అనమాట. అంతేకాదు గిద్యోను దేవుని ఆత్మచేత ప్రేరేపింపబడిన వాడు. చూడండి 6:34. 6:34. యెహోవా ఆత్మ గిద్యోనును ఆవేశించును, అతడు బోర ఊదినప్పుడు చాలు. ఇక్కడ మనం చూస్తే గిద్యోను యెహోవా ఆత్మ గిద్యోను ఏం చేసిందంట? ఆవేశించును. అంటే దేవుని యొక్క ఆత్మ గిద్యోను ఏం చేసిందంటే ప్రేరేపిస్తూ వచ్చింది. దేవుని ఆత్మ చేత గిద్యోను నడిపింపబడుతూ వచ్చినాడు అనమాట. గిద్యోను విశ్వాసం కలిగిన వాడు. కాబట్టి ఇప్పుడు గిద్యోనులో మనం 7 విషయాలు చూస్తూ వచ్చినాం. 1 విశ్వాసం కలిగిన వాడు, 2 ధైర్యవంతుడు, 3 దేవుని మాట విన్నవాడు, 4 తగ్గింపు కలిగిన వాడు, 5 మరి దేవుని చిత్తాన్ని కనుగొన్నవాడు, 6 బలిపీఠం కట్టి దేవుణ్ణి ఏం చేశాడు? ప్రార్థన జీవితానికి సాదృశ్యం ఉంది, ప్రార్థన జీవితం కలిగిన వాడు, 7 ఆత్మ కలిగిన వాడు. అంటే గిద్యోని దేవుడు అలాంటి వారిని కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. అలాంటి వ్యక్తులుగా నీవునే మనం కూడా కలిగి ఉండాలని దేవుడు ఈ రాత్రి మరి ఆ విశ్వాస వీరుల్లో మనకి దేవుడు గిద్యోని జ్ఞాపకం చేశాడు. గిద్యోని ఏం చేశాడంట? రాజ్యములను జయించాడంట కదా. కాబట్టి గిద్యోని ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేశాడు. మరి ఇశ్రాయేల్ అందరినీ కూడా రక్షించినాడు. ఇశ్రాయేలుకి నెమ్మది తీసుకుని వచ్చినాడు కదా. ఎన్ని సంవత్సరాలంట? చదువుకుందాం. 8వ అధ్యాయము 29వ వచనం చూడ. 8వ అధ్యాయము న్యాయాధిపతులు 8వ అధ్యాయము 28వ వచనం. న్యాయాధిపతులు 8:28. 28వ వచనం. మిద్యానీయులు ఇశ్రాయేలు ఎదుట అనుపబడిన తర్వాత తమ తలలను ఎత్తుకొనలేకపోయిరి. గిద్యోను దినములలో దేశం 40 సంవత్సరంలో నెమ్మలంగా ఉండేది. గిద్యోను దినముల్లో ఇక్కడ మనం వాళ్ళ గురించి రాయబడి మిద్యానీయులంట ఇశ్రాయేలు ఎదుట అనుపబడిన తర్వాత మరి వారు తమ తలలో ఎత్తుకోలేకపోయినారంట మిద్యానీయులు. అయితే గిద్యోను దినముల్లో దేశం 40 సంవత్సరములు ఎట్లుందంట? నెమ్మదిగా ఉందంట. 40 సంవత్సరాలు గిద్యోను దినాల్లో దేశము మరి ఎంతో నెమ్మదిగా ఉందన్నమాట. గిద్యోనుకి చాలామంది సంతానం పిల్లలు ఉంటారు. చాలా గొప్పవాడిగా దేవుడు అతన్ని ఆశీర్వదించి దీవిస్తూ వచ్చినాడు. కాబట్టి గిద్యోను వంటి జీవితాన్ని మనం కూడా దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని త్రోవల్లో ఆయన యందు విశ్వాసం కలిగి మనం కూడా జీవించాలి. దేవుడు ఈ కొద్ది మాటలను దీవించి ఆశీర్వదించిన కాక ప్రార్థన చేసుకుందాం.